హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే కొంచెం కూర వేసుకుంటే చాలు ఎక్కువ అన్నంలోకి కలిసిపోయే కర్రీ ములక్కాయ టొమాటో కర్రీ చేసుకుందాం రండి. అది కూడా నా స్టైల్లో. ఫస్ట్ అయితే ఒక బాండి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు అందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకుందాం. ఓన్లీ పచ్చిమిర్చిని మాత్రమే కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపించుకుందాము. మీరు కనుక ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇప్పుడు సన్నగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. ఇక్కడ నుంచి అయితే ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. మీ ఇంట్లో ఎక్కువ మంది ఉంటే ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులో కొన్ని టొమాటో ముక్కలు వేసుకొని గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న టొమాటో పేస్ట్ అయితే ఉల్లిపాయల్లో వేసేసుకోవాలి. ఇప్పుడైతే దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము. టొమాటో పేస్ట్ అయితే పచ్చివాసన పోయి నూనె పైకి తేలేంత వరకు వేపుకోవాలి. చాలామంది టొమాటో ముక్కలు వేసేసుకుంటారు. ఒకసారి ఇలా గ్రైండ్ చేసుకొని వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మిక్స్ చేసుకుందాము. సాల్ట్ అయితే ఎక్కువ వేసుకోకండి, ఈ కర్రీకి అంత ఎక్కువ సాల్ట్ అయితే పట్టదు, చూసుకొని వేసుకోండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని ఇంకోసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడైతే ఇందులో కట్ చేసుకున్న మునక్కాయ ముక్కలు అయితే వేసేసుకుందాము. మునక్కాయలు సన్నగా ఉంటే పొడుగ్గా కట్ చేసుకోండి, లావుగా ఉంటే పొట్టిగా కట్ చేసుకోండి, లేదంటే ముక్క సరిగ్గా ఉడకదు. ఇప్పుడైతే కొంచెం సేపు తిప్పుకుంటూ బాగా మగ్గించుకుందాము. ఆయిల్ మొత్తం పైకి వచ్చేసేయాలన్నమాట. మొత్తం స్మెల్ అయితే సూపర్ ఉంటుంది. ఇప్పుడైతే ఇందులోకి సరిపడా కారం అయితే వేసేసుకుందాము. కారం కూడా వేసుకొని కొంచెం సేపు అయితే మగ్గించుకుందాము. ఇప్పుడైతే ఇందులో మునక్కాయ ముక్కలు ఉడకడానికి సరిపోయేంత వాటర్ పోసుకోండి. ఇప్పుడైతే దీని మొత్తాన్ని ఒకసారి బాగా తిప్పుకుందాం. ఇంకా దీన్ని అయితే ఒక పావు గంట పక్కకు వదిలేసేయాలి, ములక్కాయలు అయితే బాగా ఉడకాలి కాబట్టి. ఇప్పుడైతే చూడండి, కర్రీ మొత్తం దగ్గరికి వచ్చేసింది. ఇంత దగ్గరికి వచ్చేసి ఆయిల్ పైకి తేలిందంటే మనకు కర్రీ అయిపోయినట్టే. ఈ స్టేజ్లో మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోండి, నా దగ్గర లేదు సో స్కిప్ చేశాను. చూడ్డానికి చాలా సింపుల్గా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది, మామూలుగా ఉండదు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. బాయ్ గాయ్స్.